ఆధ్యాత్మికమే కాదు సార్ దగ్గర, ప్రాపంచికంలో ఎలా జీవించాలో, ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. ఆయనతో గమనించడం ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో దుఃఖం అనేదే ఉండదు. ప్రతిదీ ఆయన టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. పౌర్ణమి ధ్యానం వండే ప్రోగ్రాం ఊరకొండలో జరిగింది. మరి ఆ ప్రోగ్రాం జరిగితే భారీ ఎత్తున వర్షం వచ్చి మొత్తం టెంట్ అంతా నేల కూలింది. కానీ ఏమాత్రం సార్ టెన్షన్ పడలే, చాలా ఫ్రీగా ఉన్నాడు. అందరినీ కూడా కూర్చోండి అన్నాడు మెడిటేషన్. మామూలుగా జనరల్గా అయితే గాబరా పడతారు, ఎవరు ఇబ్బంది పడలే. ఎందుకంటే పత్రిసార్తో ప్రయాణం అంటే ఎలా ఉంటుందంటే గట్స్ ఉన్నవాడే ఆయనతో ప్రయాణం చేస్తాడు. ఆ సమాజ వాడు అక్కడ ఆయనతో పాటు ఉండలేడు. ఆయన పద్ధతులు, ఆయన విధానాలు అలా ఉంటాయి. ఆయనలో నవరసాలు ఉన్నాయి. ప్రేమతత్వం ఉంది, నేర్పించాల్సిన టైంలో నేర్పిస్తాడు, దండించాల్సిన టైంలో దండిస్తాడు, దగ్గర తీసుకునే టైంలో దగ్గర తీసుకుంటాడు. ఆయన అంటే ఒక రకమైనటువంటి అభిమానం, అదే ఆయనలో ఉన్న గొప్పతనం. కాబట్టి ఎవరు దూరం కాలేదు.